ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇల్లు వ్యవసందారుల కార్యక్రమం. వ్యవసందారులకు అక్కరకచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లు వినిపించే కార్యక్రమం. అంటే ఎప్పుడు ఏ పంట వేయాలి, ఏ పురుగుకు ఏ మందు కొట్టాలి, భూమిని ఎట్లా పదిలంగుంచుకోవాలి, తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం ఎట్లా చేయాలా, ఇసుంటి అన్ని తీవ్ర ముచ్చట్లు వినిపించే కార్యక్రమం. ప్రతి మంగళవారం శుక్రవారం ఉన్నట్టే ఇయ్యాల సుఖ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉన్నది. ఇయ్యాల పత్తి సోయా చిక్కుడులో తొలి దశలో ఆశించే పురుగులపై సస్యరక్షణ చర్యలు, ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్ జవాబులు చెప్తారు. మరి వ్యవసాయదారులు ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబర్లు 087332, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 230081, ఇంకొక నంబరు 295081. ఇక ఫోన్ కలవకుంటే, ఫోన్ చేసుడు కుదరకుంటే మీ ప్రశ్నను టెక్స్ట్ రూపంలో అయినా సరే, వాయిస్ రూపంలో అయినా సరే మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు. మా వాట్సాప్ నంబర్ 087332995081. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి భారీ నుంచి మధ్యస్థంగా వర్షం కురిసింది. ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 75% ఉన్నది. జిల్లాలో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇక రానున్న 24 గంటలలో జిల్లాలో ఆకాశం మేఘాలతో కప్పి ఉండి భారీ నుంచి మధ్యస్థ వర్షపాతం కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మరి ఇప్పుడిప్పుడే వర్షాలు ఊపందుకుంటున్నాయి. మరి మన జిల్లాలో మంచి వర్షాలు ఇప్పటివరకు ఒక 2-3 వర్షాలు కురిసినాయి. అయితే మన ఆదిలాబాద్ పట్టులో పెద్ద పంట పత్తి, తర్వాత రెండో పెద్ద పంటగా సోయా చిక్కుడు లేక సోయాబీన్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ పంటల్లో తొలి దశలో అంటే మొదటి ఈ నెల రోజులు 2 నెలల్లో ఏ పురుగులు ఆశిస్తాయి, మరి ఆ పురుగుల్ని ఎట్లా గుర్తుపట్టాలా, ఆ పురుగుల్ని ఎట్లా నివారించుకోవాలా, మరి ఆ పురుగులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇటువంటి అన్ని అనుమానాలకు అప్పటికప్పుడు అయినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి మన 100.2 FM స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. మరి వ్యవసాయదారులు ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. మరి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నెంబరు 087332, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 230081, ఇంకొక నెంబరు 295081. మరి ఈ కార్యక్రమం 6:50 వరకు కొనసాగుతుంది. పంటలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతుంది. అయితే డాక్టర్ రాంప్రసాద్ గారు ముందుగా చెప్పుండ్రి, ఇక పత్తి పంటను ఇప్పుడిప్పుడే కొందరు వేసుకుంటున్నారు, కొందరు వర్షం పడకపోయినా దుబ్బలో కూడా వేసుకున్నారు. పత్తి పంట విత్తుకున్న తర్వాత ఒకవేళ వర్షాభావ పరిస్థితులు, అంటే వర్షం పడకపోతే ఆ సమస్య ఎదురైతే ఎటువంటి పురుగులు పత్తిని ఆశించే అవకాశం ఉన్నదంటారు? ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరము చాలా మంది రైతులు ఏంటంటే వెయిట్ చేశారు, ఏంటంటే వర్షాలు సకాలంలో పడతాయని చెప్పేసి. సో చాలా మంది పొడిదుక్కుల్లో కూడా విత్తుకోవడం జరిగింది. కొన్ని చోట్ల వర్షాలు పడ్డవి, కొన్ని చోట్ల వర్షాలు పడలేదు. బట్ కొన్ని చోట్ల నీళ్లు కూడా ఇచ్చుకొని మొక్కల్ని పెంచుకోవడం జరిగింది. సో ఎక్కడైతే మరి ఈ మధ్యలో ఒకటి 2 జల్లులు వర్షాలు పడ్డాక మళ్ళీ ఈ వర్షాభావ పరిస్థితులు, అంటే వర్షం పడకుండా ఉన్న సిచ్యువేషన్ లాంటి పరిస్థితుల్లో ఈ చాలా చోట్ల ఈ పత్తిలో ఈ మనకి రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా ఈ తామర పురుగు, అలాగే ఈ పేనుబంక లాంటివి కనబడే అవకాశం ఉంది. సో మరి ఇవి కనబడితే మనకేంటంటే ముఖ్యంగా తొలి దశలో మరి వీటిని మనము ఎలా నివారించుకోవాలి, ఏ విధంగా మనము దీని గురించి రైతులకి ముఖ్యమైన సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఇవి రెండు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట, అంటే వర్షాలు కురగపోతే. మరి తొలి దశలో ఆశించే తామర పురుగులు, పేనుబంక ఏ విధంగా నష్టం చేస్తాయి ఈ పత్తి? ఏంటంటే మెయిన్గా తామర పురుగు చాలా ఇబ్బంది పెడుతుంది రైతుల్ని.
సో ఏంటంటే మనకు తొలి దశలోనే ఈ వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ 2 ఆకుల మధ్యలో ఉన్న ఈ మనకి గ్రోత్కి సంబంధించిన ఇది ఉంటుంది అనమాట. సో ఆ బడ్ ఉంటుంది, దాని మీద మనకి రసం పీల్చింది అనుకోండి, సో మనకి ఏంటంటే మొక్క అస్తవ్యస్తంగా పెరుగుతుంది అనమాట. దాన్ని అంకురం అంటాం అనమాట. ఆ అంకురం దగ్గర మనకి రసం పీల్చింది అనుకోండి, సో మొక్క అస్తవ్యస్తంగా పెరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మొక్క పెరుగుదల కుంటుపడిపోతుంది ముఖ్యంగా. తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఇంకా సివియర్గా ఉందనుకోండి తామర పురుగు, మనకి ఏమైందంటే ఆకులన్నీ కూడా పైకి ముడుచుకుపోతాయి అనమాట. సో ఈ విధంగా మనకు తామర పురుగు వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మరి తొలి దశలో తామర పురుగు అటాక్ ఎక్కువ ఉన్నట్టయితే దిగుబడిలో చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అనమాట అది. అలాగే మనకి ఈ పేనుబంక కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మనకు అధిక వర్షాలు పడ్డాయి అనుకోండి, సో మనకేం నష్టమే ఉండదు, పేనుబంక అంతా కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. సో అట్లా కాకుండా వర్షాభావ పరిస్థితుల్లో మనకు తామర పురుగుతో పాటు పేనుబంక కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఇది కూడా ఏంటంటే ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి కాబట్టి తల్లి పిల్ల పురుగులు ఆకు అడుగు బాగానే చేరి దీనివల్ల కూడా మొక్కలన్నీ కూడా ముడుచుకుపోయి మొక్క పెరుగుదల కుంటిపడిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకు తామర పురుగు కానీ అలాగే ఈ మన పేనుబంక కానీ పంట తొలి దశలో వచ్చినప్పుడు ఈ విధంగా నష్టాన్ని మనకు చేరుస్తాయి కాబట్టి, సో ఈ నష్టము మనం గమనించి వెంటనే మనం అప్రమత్తం అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రైతులకి. ఈ పత్తి పంట కొన్ని జాగాలలో కొందరు ముందుగా పెట్టిన వారి అయితే కొంచెం మొలకలు వచ్చినాయి, అదేవిధంగా కొందరి రేపో లేదా ఎల్లుండు మొలకలు మొలిచే అవకాశం ఉంది. అయితే ఈ తొలి దశలో ఏమైనా తెగుళ్ళు వచ్చే అవకాశం ఉందా? మరి ఈ తెగుళ్ళు ఏ తెగుళ్ళు వస్తాయి, మరి ఈ తెగుళ్ళని ఎట్లా నివారించుకోవాలంటారు? ఓకే, ఈ తెగుళ్ళు ఏంటంటే ముఖ్యంగా మనకి ఈ వర్షాభావ పరిస్థితులు కానీ అధిక వర్షాలు కానీ ఇవి వచ్చినప్పుడు ఏంటంటే మనకు పత్తిలో అక్కడక్కడ మొక్కలు కుళ్ళిపోవడం కూడా జరుగుతుంది అనమాట. ఈ మొక్కలు కుళ్ళిపోవడం గమనించిన వెంటనే మనం ఏం చేయాలంటే ఈ కుళ్ళిపోయిన మొక్కలు చాలా ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఉన్నట్టయితే తీసేసి మనం నాశనం చేయడం, బయటపడేయడం బెటరు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మొక్కలు ఇట్లా వళ్ళిపోతున్నాయని గమనించినట్టయితే మనం ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి, సో మొక్క అడుగు బాగాన వేరు వ్యవస్థ బాగా తడిచేటట్టు కనీసం ఒక 2-3 సార్లు, అంటే ఒక వారం రోజుల్లో 2-3 సార్లు మనము మొక్క అడుగు భాగంలో పోసుకున్నట్టయితే సో చాలా వరకు ఈ కుళ్ళును మనం తగ్గించుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే పైపాటుగా పోషకాలు కూడా మనం వేసుకోవాలి, పోషకాలు పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ 3-19 లాంటివి పిచికారీ చేసుకోవాలి. అది పిచికారీ వేసుకున్నట్టయితే సో మనము ఈ తెగుళ్ళ నుండి మనము తొలి దశలోనే ఇబ్బంది లేకుండా బయటపడవచ్చు అనమాట. ఒక రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం. హలో, నమస్తే అండి. సార్ నమస్తే సార్. చెప్పండి, మీ పేరు, మీ ఊరు పేరు చెప్పి ప్రశ్న అడగండి. యాపలగూడ నుంచి నితీష్ గారు, యాపలగూడ నుంచి. అడగండి, ప్రశ్న అడగండి. సార్ ఇప్పుడు కందికి తొగరి పంటకు కొంచెం యాకం అయితే కొంచెం ఎండిపోయినట్టు అవుతున్నది. అంటే మీరు లాస్ట్ ఇయర్ అట్లా ఎండిపోయిందా? సంవత్సరం ఎండిపోయింది సార్. అరే అవునా, ఓకే ఓకే. మీకు తట్టుకునే రకాలు దొరుకుతాయి, ఆ రకాలను తీసుకోండి. ఇప్పుడు మనకేంటంటే వరంగల్ పరిశోధన స్థానంలో దొరుకుతాయి, తర్వాత పాలెంలో కూడా దొరుకుతాయి మీకు తట్టుకునే రకాలు, వాటిని తీసుకోండి. అట్లా ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే ఇట్లా ఎండిపోతున్నట్టు కనిపించింది అనుకోండి, జనరల్గా ఏంటంటే మనకు పూత దశలో కానీ లేకపోతే తొలి దశలో కానీ అక్కడ ఎండిపోయినట్టు కనబడతాయి మనకు. ఈ వర్షాలకు ఒకసారి అయితే వర్షాలు బాగా పడ్డాయి అనుకోండి, అప్పుడు మనకు తొలి దశలో ఉంటుంది. అట్లా కాకుండా పూత టైంలో మాత్రం మనకు మామూలుగా ఈ ఎండు తెగులు అనేది వస్తుంటుంది. సో దానివల్ల కూడా మొక్కలు ఎండిపోతాయి కాబట్టి, సో వీటిని గమనించి ఏం చేయాలంటే మీరు కొంచెం పీకేసి బయటపడేసి ఇక చుట్టుపక్కల ఉన్న మొక్కలకు మనకేంటంటే ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి వేరు వ్యవస్థ తడిచేటట్టు ఒక 3-4 సార్లు పోసుకోవాలి వారం రోజుల్లో. చేసుకున్నట్టయితే మీకు ఈ ఎండు తెగులు ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, మంచిదండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు నితీష్ గారు. ఈ విధంగా వ్యవసాయదారులు ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం 6:50 వరకు కొనసాగుతుంది కాబట్టి మీరు ఫోన్ చేసి మీ సమస్యల్ని ఏమైనా ఉన్నట్లయితే అడిగి తెలుసుకోవచ్చు. అంటే పంటల్లో పత్తిలో కానీ సోయా చిక్కుల్లో కానీ తొలి దశలో మీరు పోయిన సంవత్సరం ఏమైనా గమనించినరా, ఆ విషయాలు కూడా అడగవచ్చు. ఇప్పుడు ఏమన్నా అనుమానాలు ఉంటే కూడా ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.
మరి ఇంకొక రైతు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం. హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్తే సార్, అంకోలి గణేష్ సార్. అంకోలి నుంచి గణేష్ గారు, అడగండి మీ ప్రశ్న అడగండి సార్. చెప్పండి. పత్తిలో జొన్న మొలిచింది సార్, జొన్న భూమిలో పత్తి విత్తినాం. అచ్చా, అవునా అండి. దానికి ఏ మందు కొట్టాలి సార్? జొన్న దాంట్లో జొన్న ఒకటే మొలిసిందా? జొన్న మొలిచింది అంతా. అవునా. ఇది మన ఈ టర్గా సూపర్ ఉంటది కదా, అవును, ఆ టర్గా సూపర్ కొడితే సరిపోతుంది మీకు. గడ్డి తొగరికి ఏం కాదు సార్? మన పత్తి కదా, పత్తిలే కదా మీరు. అందులో ఒక్కొక్కసారి తొగరి కూడా ఉన్నది, దానికి తగలదు కదా. పత్తిలో తొగరుడు ఉన్నది కదా, అయినా ఏం కాదు, తొగరున్నా కూడా ఏం కాదు, ఎందుకంటే ఇది ఓన్లీ గడ్డి జాతి కలుపునే కంట్రోల్ చేస్తుంది. సరే సార్. ఇప్పుడు ఇది గడ్డి జాతి కలుపు కదా అండి, అంటే ఇది కలుపు కాదు కానీ మనకు అది కలుపు మొక్కనే కదా, జొన్న గడ్డి జాతే కాబట్టి సో అదొక్కటే కంట్రోల్ అవుతుంది, మీకు ఏ ప్రాబ్లం ఏమి లేదండి. అంటే ఇప్పుడు మీకు పత్తిలో అంతర పంటగా ఈ కంది కూడా వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు పత్తి కంది రెండు కూడా మనకు వెడల్పాటి మొక్కలు, అంటే ఏంటంటే ద్విదళ బీజాలు కదా. సో మనకు ఓన్లీ గడ్డి జాతి గడ్డే తెచ్చిపోతుంది కాబట్టి సో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. టర్గా సూపరు ఈ క్విజలోఫా అది మీరు 2 ml లీటర్ నీటికి, దాంతో పాటు వీలైతే గమ్ము కూడా కలపండి. ఒక శాండోవిట్ గానీ ధనువిట్ గానీ దొరుకుతుంది మార్కెట్ లో, గమ్ము 1 ml per లీటర్ కొట్టి కలిపి చేస్తారు అనుకోండి, సో మంచిగా కంట్రోల్ అయిపోతుంది మీకు. ఓకే, మంచిదండి గణేష్ గారు, ఫోన్ చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈ విధంగా ఎవరైనా సరే రైతులు మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. పత్తి, సోయా, చిక్కుడు పంటల్లో తొలి దశలో ఆశించే పురుగులు, వాటి నివారణ గురించి ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకున్న తర్వాత మన ముచ్చటను కొనసాగిద్దాం. ఇప్పుడైతే ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇది మన భాష, మన యాస, మన FM, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం, వ్యవసాయదారుల కార్యక్రమం. మరి ఇయాల్టి కార్యక్రమంలో ఫోన్ నడుస్తున్నది. ఇయాల్టి అంశం ఏమిటంటే పత్తి, సోయా చిక్కుడులో తొలి దశలో ఆశించే పురుగులు, వాటి సస్యరక్షణ. ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్ జవాబులు చెప్తున్నారు. మరి మీరుసుక ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే, మీకు కూడా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి. ఈ అనుమానాలని వృత్తి చేసుకోండి. మా ఫోన్ నెంబరు 087332, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 230081, ఇంకొక నెంబరు 295081. మా వాట్సాప్ నెంబర్ 087322995081. అయితే డాక్టర్ రాంప్రసాద్ గారు, ఈ తొలి దశలో ఈ పత్తి పంటలో వచ్చే ఈ తామర పురుగు, అదేవిధంగా పేనుబంకను ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? చాలా మంది రైతులు ఏంటంటే ఈ పురుగులు చూడంగానే ముఖ్యంగా రసాయన మందులు పిచికారీ చేస్తారు. సో జనరల్ గా ఏంటంటే ఏసిఫేట్, మోనోలు అట్లాంటి మందులు, అవి చాలా పెద్ద మందులు అనమాట. పెద్ద మందులు అంటే అవి ఏంటంటే అన్ని రకాల పురుగులను చంపేస్తాయి. అవి అంటే రైతుకు మేలు చేసే మిత్ర పురుగులను కూడా చంపుతాయి అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే అలాంటి మందులు పిచికారీ చేయకుండా రైతులు వెంటనే, సో దానికి బదులుగా ఏంటంటే వేప నూనె, ఈ వేప నూనె కానీ వేప కషాయం కానీ అలాంటి పిచికారీ చేసుకుంటూ ఉన్నట్టయితే మిత్ర పురుగులను కాపాడుకోవచ్చు. ఈ మిత్ర పురుగు లేదనుకోండి, శత్రు పురుగును మనము కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఇబ్బంది అవుతుంది రైతుకి. తర్వాత ఏంటంటే మనకు మార్కెట్లో ఏంటంటే ఈ జిగురు పూసిన అట్టలు ఎల్లో కలర్ లో గానీ, బ్లూ కలర్ లో గానీ, వైట్ కలర్ లో గానీ దొరుకుతున్నాయి మనకు మార్కెట్ లో. ఈ స్టిక్కీ ట్రాప్స్ అంటాము, ఇవి ఎకరానికి ఒక 10 చొప్పున మనం పెట్టుకున్నట్టయితే కూడా సో చాలా వరకు ఈ రసం పీల్చే పురుగులు అంటుకొని చనిపోతాయి కాబట్టి సో ఈ విధంగా మనము చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ రసాయన మందులు వాడినప్పుడు కూడా రైతులు ఒకే రసాయన మందు కంటిన్యూస్గా 1-2 సార్లు కొడతారు. సో అట్లాంటిది కూడా చేయకూడదు. సో దీనివల్ల కూడా ఏంటంటే ఈ పురుగులు రోగనిరోధక శక్తిని పెంచుకొని ఈ కంట్రోల్ లేని పరిస్థితి ఉంటుంది అన్నమాట, కంట్రోల్ కావు అంత ఈజీగా. సో అందు గురించి ఈ రసాయన మందులు కూడా వాడేటప్పుడు కూడా మార్చి పిచికారీ చేసుకున్నట్టయితే, సో ముఖ్యంగా ఏంటంటే ఈ రసాయన మందుల్లో మనకి ఫిప్రోనిల్ లాంటిది, ఫిప్రోనిల్ అయితే 2 ml లీటర్ నీటికి, లేదా డైమిథోయేట్ అయితే రోగారనే మందులు 2 ml లీటర్ నీటికి, చిన్న మందులు. సో మనకేంటంటే ఎసిటామోప్రిడ్ అది 0.2 grams లీటర్ నీటికి అట్లాంటి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రైతుతో మాట్లాడిన తర్వాత మనం ముచ్చటను కొనసాగిద్దాం. ఒక రైతు లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరు, మీ ఊరు పేరు చెప్పి ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్, నా పేరు కట్ల సతీష్, మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి. చెప్పండి సార్. అయితే మాకు ఇప్పుడు పత్తి మేము ప్రతి సంవత్సరం వేస్తున్న కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు ఎన్నిసార్లు దాన్ని ఎంత చేసినా గానీ ఇప్పుడు
మోకాడు ఎత్తు వరకు అయితే మేము పైపాటుగా చేస్తున్నాం కానీ ఉమ్. తర్వాత ఎన్ని మందులు కొట్టినా కానీ ఈ మనం కలుపును మీరు విత్తేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి కలుపు. అంటే ఏంటంటే చెప్పండి. సరే ఇక్కడ ఏంటంటే మాకు వర్షం కూడా అడప పడటం వల్ల ఏమవుతుందంటే ఈ పైపాటు అనేది లేట్ అవుతుంది. అదే దాని వల్ల ఏమవుతుంది, అది మనం ఎంత చేసినా కానీ పెరుగుతుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే పత్తి బాగా హైట్ పెరగడం వల్ల కూడా ఈ ఎక్కువ ఆశించిన స్థాయిలో మాకు దిగుబడి రాక చాలా మంది కూడా పత్తి ఈసారి వేయడం వెనుకం చేశారు. అంటే కలుపు నివారణ ఏం చేయాలని అడుగుతున్నారు. అది ముఖ్యంగా ఏంటంటే కలుపు నివారణకు తొలి దశలో మీరు ఇప్పుడు పెండిమిత్రిను కానీ పెండిమిత్రిని ఎక్స్ట్రా స్టాంప్ ఎక్స్ట్రా అని చెప్పి దొరుకుతుంది కదా. సో అది మీకు ఎలాగో తెలుసు కదా. అవును సార్. మామూలుగా పెండిమిత్రిని వాడినప్పుడు మాత్రం భూమిలో పదన ఉండాలి. ఏది మనం విత్తుకున్నాక 2 రోజుల లోపలనే కొట్టాలి అది. ఓకే అట్లా కాకుండా స్టాంప్ ఎక్స్ట్రా అనుకోండి, మీ ఇష్టం ఎప్పుడైనా కొట్టుకోవచ్చు. అంటే అది పదన ఉన్నా పదన లేకుండా పనిచేస్తుంది అది. అది ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఆల్రెడీ పత్తి గూడ దిగినప్పుడు ఈ పురుగులు కొన్ని రెక్కల పురుగులు అవి బాగా ఆశించి ఏమవుతుంటే మనకు గింజలు కొరక తింటం వల్ల అట్లా కూడా పత్తి నాణ్యమైన పత్తి రావట్లేదు. అది ఇక తర్వాత దశలో ఏంటంటే గులాబీ రంగు పురుగు వచ్చినప్పుడు ఆ సమస్య వస్తుంది మీకు. లోపల గింజలు కొరికేస్తుంది కాబట్టి అది. సో మీకు నాణ్యమైన పత్తి రాదు, గుడ్డి పత్తే వస్తుంది. సో దానికి ఏంటంటే మనము గులాబీ రంగు పురుగు పంట చివరి దశలో అంటే మనం అక్టోబర్ మాసంలో ఆ టైంలో ఈ లింగాకర్షక బుట్టలు కంపల్సరీ పెట్టుకోవాలండి. పెట్టుకుంటేనే మీకు తెలుస్తుంది పురుగు కనబడుతుంది, పురుగు దానిలో పడుతున్నది అంటే మీకు ఏంటంటే మీ పొలాన్నే వస్తుంది అనమాట, ఆశిస్తుంది అనమాట, వచ్చి గుడ్లు పెడుతుంది అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పురుగును కంట్రోల్ చేసుకునే మందులు అప్పుడు పిచికారీ చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ కలుపు గురించి అడిగారు కదా మీరు. ఈ కలుపు తొలి దశలో మీరు ఇది కొట్టుకున్న తర్వాత మళ్ళీ 20-25 రోజుల్లో వర్షాలు బాగా పడితే మళ్ళీ మీకు వస్తుంది, ఇది కంపల్సరీ కలుపు వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వెడలపాటి గడ్డ సన్నగడ్డ చూసుకొని, మనకు సన్నగడ్డ అయితేనేమో ఈ క్విజ్లోపాప్ ఇతేనే టర్గా సూపర్ అని చెప్పి మందు ఉంటుంది, అది 2 ml లీటర్ నీటికి సరిపోతుంది అది. సో అట్లా కాకుండా ఒకవేళ వెడలపాటి గడ్డ ఒకటే ఉందనుకోండి, సో అప్పుడు మనకు హిట్ వీడ్ అని చెప్పి దొరుకుతుంది మనకు మార్కెట్లో. సో పైరిథైబాక్ సోడియం అని చెప్పి దొరుకుతుంది కెమికల్ తోటి. దాన్ని అయితే ఒక 1/2 లీటర్ ఎకరానికి సరిపోతుంది. అంటే 1.25 ml లీటర్ నీటికి సరిపోతుంది. ఈ వాతావరణం తేమగా మన పొడి వాతావరణం ఉన్నప్పుడే మనం పిచికారీ చేసుకుంటే మంచిది కదా సార్. పొడి వాతావరణం అనేది కొంచెం భూమిలో తడున్నప్పుడు పిచికారీ చేసుకుంటే కలుపు మందులు బాగా పనిచేస్తాయి. అయితే ఈ పొడి సన్నగడ్డి వెడల్పాటి గడ్డి 2 గడ్డలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇవి 2 కలిపి కూడా కొట్టుకోవచ్చు. టర్గా సూపర్ హిట్ వీడ్ మీకు పత్తికి ఏం కాదండి, పత్తి మీద పడ్డా కూడా ఏం కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు కొద్దిమంది రైతులు, మొన్న ఒక రైతు ఏంటంటే ఆయన కలుపు మందు కొట్టంగానే వెంటనే విపరీతమైన వర్షం పడ్డది. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనకు మందు పూర్తిగా పని చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీగా గమ్ము కలపాలి. సో అందు గురించి శాండోవిట్ కానీ ధనువిట్ కానీ మనం కలుపుకున్నాం అనుకోండి 1 ml లీటర్ నీటికి. సో అప్పుడు ఏమైందంటే మీకు వర్షం పడ్డా కూడా 70 నుండి 80% ఎటువంటి ఇబ్బంది లేకుండా కంట్రోల్ అవుతుంది అనమాట. అంటే ఎందుకంటే గట్టిగా పట్టుకొని ఉంటుంది అనమాట. అట్లా కంపల్సరీ కలపాలి. మీరు కలుపు మందు కొట్టినప్పుడు మాత్రం ఎప్పుడైనా కానీ కంపల్సరీగా గమ్ము కలిపి కొట్టినట్టయితే మీకు మంచిగా పనితనం అనేది బాగుంటుంది, మెరుగ్గా ఉంటుంది. తొందరగా ఒక పలుపు అనేది ఒక 5-6 రోజుల్లో కంట్రోల్ అయ్యేది 3-4 రోజులే కంట్రోల్ అయిపోతుంది మీకు అట్లా. ఓకే, మంచిదండి సతీష్ గారు, మంచిగా ఫోన్ చేసి మంచి ప్రశ్నలు అడిగినారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఈ విధంగా రైతు సోదరులు వ్యవసాయదారులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు. పత్తి సోయా చిక్కుల్లో తొలి దశలో ఆశించే పురుగుల యాజమాన్యం గురించి కూడా అడగచ్చు. ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ పంటల గురించి అడిగి మీరు నివృత్తి చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం 6:50 వరకు కొనసాగుతుంది. ఫోన్ నెంబరు 08732, ఇది కోడ్ నెంబర్. ఫోన్ నెంబరు 230081, ఇంకొక నంబరు 295081. మా వాట్సాప్ నెంబర్ 08732295081. అదేవిధంగా సార్, ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది, ప్రశ్న వచ్చింది టెక్స్ట్ రూపంలో. చెప్పండి. తాంసి మండలం కప్పల గ్రామం నుంచి రామయ్య గారు పంపించారు. మీరు సోయాబీన్కు సార్ అందుబాటులో ఉన్న కలుపు మందులు తెలియజేయండి అంటున్నారు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు సోయాబీన్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు పత్తిలో ఎట్లయితే ఈ స్టాంపు అంటే పెండిమిత్రిని కానీ పెండిమిత్రిని ఎక్స్ట్రా కానీ, సో అవి మనం పిచికారీ చేసుకోవచ్చు తొలి దశలో. అంటే మనం పంట విత్తుకున్న తర్వాత ఈ 2 రోజుల లోపలనే మనము ఇది చేసుకోవచ్చు అండి. సో అట్లా అది కాకుండా ఇంకా మనకు ఒకవేళ 15-20 రోజులు అప్పుడు
మళ్ళీ కలుపు బాగా పడ్డదనుకోండి, మనకి ఏంటంటే ఈ పరిషూట్ అని చెప్పి మందు పడుతుంది, ఇమజితాపీర్ అని చెప్పి మందు దొరుకుతుంది మనకు మార్కెట్లో. ఇది 1.5 ml లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే, అంటే ఎకరానికి ఒక 300 ml. సో ఇక్కడ కూడా ఏంటంటే కంపల్సరీగా ఈ శాండోవిట్, ధనువిట్ అనే గమ్మును కంపల్సరీగా మనం కలుపుకున్నట్టయితే సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కలుపును మనం నివారించుకోవచ్చు. సోయాబీన్లో కూడా ఇబ్బంది ఏమి ఉండదండి. బట్ ఏంటంటే ముఖ్యంగా రైతులు కలుపు మీద చాలా చాలా శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే మనకి ఏ పురుగైనా కానీ తెగుళ్ళైనా కానీ కలుపు ద్వారానే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సో కలుపును సకాలంలో నివారించుకున్నట్టయితే ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి మనకు. చాలా మంచిదండి రామయ్య గారు, మీకు సరైన చక్కని సమాధానం దొరికింది. ఇప్పుడు మనం పత్తి పంటలో చూసుకున్నట్లయితే తొలి దశలో ఎసుంటి పోషక లోపాలు కనపడే అవకాశం ఉంది, మరి వాటిని ఎట్లా సవరించుకోవాలి? ఈ సంవత్సరం ఏంటంటే అండి, పోషకాల లోపాలు ఎందుకు వస్తున్నాయంటే ముఖ్యంగా చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల వర్షాలు అసలు లేవు. సో దీనివల్ల ఏంటంటే మొక్క పోషకాలు టైంకి తీసుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి, సో చాలా చోట్ల ఏంటంటే ఈ భాస్వరం లోపము, అలాగే కొన్ని చోట్ల మనకేంటంటే ఈ ఆకులన్నీ కూడా పండుబారిపోయినట్టు కనపడము. సో ముఖ్యంగా భాస్వరం లోపం గమనించినప్పుడు ఏంటంటే మనకి ఈ ఆకులు కానీ కొమ్మలు, లేత కొమ్మలు కానీ అంటే మనకు ఈ వంకాయ కలర్లో అంటే వైలెట్ కలర్లో మారిపోతాయి అనమాట. అట్లే నత్రజని లోపం ఎక్కడన్నా కనబడ్డది అనుకోండి, పసుపు రంగులో నుండి ఎరిపోయిపోతుంది, తర్వాత మొత్తం మాడిపోతాయి అనమాట మొక్కలు అట్లా. సో ఇవన్నీ కొంచెం గమనించుకొని ఏంటంటే పోషకాల లోపాలు గమనించుకొని, సో కంపల్సరిగా ఎప్పుడైతే ఈ పోషక లోపాలు గమనించినప్పుడు మనం ఈ 319, సో మనకి 319 అని చెప్పి ఎన్పికే మనకు మార్కెట్లో దొరుకుతుందండి 1919 రూపంలో. సో ఇది ఒక 5 గ్రాములు లీటర్ నీటికి, అంటే మొక్క దశను బట్టి, మొక్క బాగా లేత దశలో ఉన్నట్టయితే 5 గ్రాములు, అట్లా కాకుండా కొంచెం బాగానే పెరిగింది అనుకోండి ఒక 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ వేసుకున్నట్టయితే ఇది చాలా వరకు తొలి దశలో వచ్చే ఈ పోషక లోపాలను మనము నివారించుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే ఒకవేళ రసం పీల్చే పురుగు కూడా ఉందనుకోండి, సో ఇందాక మనం చెప్పుకున్నాం ఈ పేను బంక కానీ తామర పురుగు కానీ, సో అలాంటివి ఉన్నప్పుడు కూడా ఒకవేళ తొలి దశలో ఈ పెద్ద పెద్ద మందులు కాకుండా వేప కషాయము, వేప నూనెతో కలిపి కూడా మనము ఈ పోషకాలను పిచికారీ చేసుకోవచ్చు, వేప నూనెతో కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. అంటే అటు పోషక లోపాలను తగ్గించుకోవచ్చు, ఇటు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనము అడ్రస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడే మరొక వాట్సాప్ సందేశం వచ్చింది, అంటే ఈ ప్రశ్న టెక్స్ట్ రూపంలో పంపించారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామం నుంచి ఆశన్న గారు. వీరేం రాశారంటే, సార్ గత సంవత్సరం మాకు తొలి దశలో ఈ సోయాబీన్ పంటలో కాండపు ఈగ కనిపించింది, మరి దీన్ని ఇప్పుడు ఈ పంటల్లో కాండపు ఈగ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వస్తే ఎట్లా నివారించుకోవాలంటున్నారు? జనరల్గా ఏంటంటే మనం కాండపు ఈగ వాతావరణాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి వ్యవసాయాన్ని రైతులు. అవును, ముఖ్యంగా ఏంటంటే తొలి దశలో ఇప్పుడు వర్షాలు బాగా పడి మంచి ఎండలు కొడుతున్నాయి అనుకోండి, సో కంపల్సరీగా ఈ మనకి సోయాబీన్లో కాండపీగ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ఏం చేయాలి, సో ఇందాక మనం అనుకున్నట్టు మళ్ళీ పత్తిలో అనుకున్నట్టే దీంట్లో కూడా వేప కషాయం కానీ వేప నూనె కానీ తొలి దశలోనే పిచికారీ వేసుకున్నాం అనుకోండి, ఈ ఈగ అనేది స్మెల్ అనేది చూసుకొని సో అది రాకుండా ఉంటుంది అనమాట. ఎందుకంటే వేప కషాయం అనేది చేదు ఉంటుంది కాబట్టి, సో వేప నూనె కానీ, సో దీనివల్ల గుడ్లు పెట్టకుండా ఉంటుంది, అదొకటి. తర్వాత ఇందాక మనం పత్తిలో ఎట్లయితే ఈ ఎల్లో బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అనుకున్నాం కదా, సో అట్లా దీంట్లో కూడా సోయాబీన్లో కూడా తొలి దశ నుండే ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ కానీ వైట్ స్టిక్కీ ట్రాప్స్ కానీ మనం పెట్టుకున్నట్టయితే చాలా వరకు వాటికి ఈ ఈగ అనేది అంటుకుని ఇక మనకి ఎగరలేదు కాబట్టి చచ్చిపోతుంది. సో ఆ విధంగా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక మందులు చూసుకున్నట్టయితే ఈ రెండు పరిస్థితుల తర్వాత అప్పుడు మందులకు వెళ్ళాలి. సో మందులు ఒకవేళ బాగా ఎక్కువ మొత్తంలో మొక్కలు మనకి ఈ కాండపీగ ఆశించి చనిపోతున్నాయంటే గమనించినట్టయితే ఈ క్లోరాంట్రినిప్రోల్ అని చెప్పి మందు దొరుకుతుంది మనకు, కొరాజిన్ అని. సో అదైతే మనకు ఈ 0.3 ml లీటర్ నీటికి, లేకపోతే ఈ రోగారు మన డైమిథయోట్ అనేది, సో ఇలాంటి చిన్న చిన్న మందులు మనకు సరిపోతుంది. 1-2 సార్లు మనం పిచికారీ వేసుకున్నట్టయితే సో వీటిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట కాండపీగను. ముఖ్యంగా ఏంటంటే ఈ రసాయన మందులకు వెళ్లకుండా మెయిన్గా ఏంటంటే ఈ స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకొని ఈ వేప సంబంధించిన మందులు మనం వెళ్ళినట్టయితే చాలా వరకు ఇబ్బందులు లేకుండా తొలి దశలోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడే మరొక వాట్సాప్ సందేశం వచ్చింది, వాట్సాప్ ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నను జైనత్ మండలం పెండలవాడ గ్రామం నుంచి మహేందర్ గారు పంపించారు. వీరు ఏం రాసిందంటే, సార్ సోయాబీన్ పంటలో వచ్చే తెల్లదోమని ఏ విధంగా తగ్గించుకోవాలి,
అసలు తెల్లదోమ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటున్నారు? జనరల్గా సోయాబీన్ ఏంటంటే ఇక్కడ మనం మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే చాలా చోట్ల పత్తి, సోయాబీన్ కామన్గా ఉంటుంది. ఇవే రెండు ప్రధాన పంటలు. సో ముఖ్యంగా సోయాబీన్ పత్తిలో కానీ సోయాబీన్లో కానీ ఆల్మోస్ట్ సేమ్ టైంలో వస్తుంది మనకు తెల్లదోమ. సో కొన్ని సార్లు ఏంటంటే ఈ తెల్లదోమ అనేది పత్తి నుండి వచ్చే అవకాశం ఉంటుంది, ఏది సోయాబీన్కి. సో మరి దీన్ని దృష్టిలో పెట్టుకునేదంటే ఇది కామన్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లము. సో ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఏంటంటే ఈ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవాలి కంపల్సరీగా. సో ఎందుకంటే తెల్లదోమకి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ వెంటనే అంటుకొని చనిపోతాయి కాబట్టి సో ఎకరానికి 10-15 పెట్టుకున్నట్టయితే సో చాలా వరకు మనము దీన్ని కట్టడి చేయవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ తెల్లదోమ ద్వారానే ఈ మనకి ఇంకా ఎల్లో మొజాయిక్ వైరస్ కూడా వస్తుంది దీంట్లో. ఈ వైరస్ వచ్చిందంటే దానికి పూత రాదు, కాత కూడా రాదు సోయాబీన్కి. సో మళ్ళీ మొక్క కూడా మనకేంటంటే మొత్తం కుంటుపడిపోతుంది, ఏది పెరుగుదల కూడా. సో దీనికి కూడా ఏంటంటే మనము ఈ ఎక్కడైతే వైరస్ వచ్చిందో ఆ మొక్కలను వెంటనే పీకేసి బయటపడేసినాం అనుకోండి, సో ఎల్లో మొజాయిక్ వైరస్ వ్యాప్తిని కూడా అరికొట్టుకోవచ్చు అనమాట. సో అట్లా కాకుండా ఇక ఇది కాకుండా మనం రసాయన మందులకు వెళ్ళాల్సి వస్తే ఈ ఇందాక మనం అనుకున్నట్టు వేప నూనె లాంటిది, అలాగే దాంతో పాటు ఏంటంటే ఫిప్రోనిల్ అనే మందు బాగా పనిచేస్తుందండి. ఈ ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటికి, లేదా ఎస్టాపాపిట్ అనే మందును 2 ml 0.2 grams లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్టయితే కూడా ఇది చాలా వరకు మనం తెల్లదోమను కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. చివరిగా 1 నిమిషంలో చెప్పేది ఇదంతా కూడా. ఇంకా మనం ప్రతి పంటలో కానీ సోయాబీన్లో కానీ ఈ పంట కాలంలో కానీ ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు అంటారు? ముఖ్యంగా రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టు సకాలంలో ఈ పత్తే కానీ సోయాబీనే కానీ సో ముందు జాగ్రత్తగా మనము ఈ కలుపు లేకుండా చూసుకోవాలి తొలి దశలో, అదొకటి. తర్వాత ఏంటంటే ఈ రసాయనం ఎరువులు ముఖ్యంగా యూరియా లాంటివి ఎక్కువ వేయొద్దండి. మోతాదు మించి మనం వేసినట్టయితే కూడా పంట బాగా పచ్చదనం పెరిగిపోయి ఈ పురుగుల తెగుళ్ళ యొక్క బెడద అనేది బాగా పెరుగుతుంది కాబట్టి సో దాన్ని కూడా మోతాదు మించి ఎరువులు వేయకూడదు, అదొకటి చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాతగా సస్యరక్షణ చర్యల్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాము, సో స్టిక్కీ ట్రాప్స్ లాంటివి వాడుకోవడము. ఎందుకంటే తొలి దశలో ఈ రసం పీల్చే పురుగులు, దానిలో కాండా పీగ అట్లాంటివి వస్తాయి కాబట్టి సో ఈ స్టిక్కీ ట్రాప్స్ వాడుకుంటే చాలా వరకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రసాయన మందులు, ముఖ్యంగా రసాయన మందులకే వెంటనే వెళ్లకుండా ప్రత్యామ్నాయ పద్ధతులను ఆచరిస్తూ రసాయన మందులకు వెళ్ళినట్టయితే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రసాయన మందులను కూడా మార్చి పిచికారీ చేసుకోవడము, దానివల్ల పనితనం అనేది కనబడుతుంది కాబట్టి సో ఈ పద్ధతులను మనము తొలి దశలో అవలంబించినట్టయితే ముఖ్యంగా ఈ కలుపు సమస్యలు టైంలో మనం ఇంకోటి ఏంటంటే పోషకాలు, ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, కంపల్సరీగా టైంకి పోషకాలు మనం పైపాటుగా ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది, అది సోయాబీనే కానీ పత్తే కానీ. సో ఈ విధంగా ఏంటంటే పైపాటుగా మనము పోషకాలు కూడా ఎప్పటికప్పుడు అందించినట్టయితే సో ఈ విధంగా మనము ఈ పత్తిలో కానీ సోయాబీన్లో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పంట కాలంలో మంచిగా ఈ పనులన్నీ చేసుకుంటూ మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా మంచిదండి డాక్టర్ రాంప్రసాద్ గారు. ఇయాల్టి కార్యక్రమానికి వచ్చి వ్యవసాయదారు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలకు, అదేవిధంగా వాట్సాప్ ద్వారా అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కని సమాధానాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇప్పటిదాకా ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పత్తి, సోయా చిక్కుల్లో తొలి దశలో ఆశించే పురుగులపై సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి వ్యవసాయదారులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, అనుమానాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రాంప్రసాద్ సమాధానాలు విన్నారు. ఇది ఇయాలటి ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ ముచ్చటను త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం, అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇక రేపు పొద్దుమట్టు 6:20 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తి, సోయా చిక్కుల్లో ఎరువుల యాజమాన్యం ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట. తర్వాత రైతు అంతరంగంలో సహజ పద్ధతిలో ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ సాగు గురించి ఇచ్చోడ మండలం నవేగాం గ్రామానికి చెందిన గాయక్వాడ్ రామేశ్వర్తో ముచ్చటింటారు. ముచ్చట పెట్టింది యు దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.